మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అందరి ఇళ్లలో జరుపుకుంటున్నారు. అయితే కొత్తగా పెళ్లి కాని వాళ్ళు అబ్బాయి అమ్మాయి కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంటే అసలు అలా పెళ్లి కాని వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా? పెళ్లి కాని అమ్మాయిలు మాత్రమే కూర్చొని చేసుకుంటూ ఉంటారు, కానీ అమ్మాయి అబ్బాయి కలిసి ఫ్యూచర్లో పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఇట్లాంటి వ్రతాలు చేసుకోవచ్చా? దీని గురించి పెద్ద ఎత్తున వారే నడుస్తుందని చెప్పుకోవాలి. అసలు చేసుకోకూడదు, అలా ఎలా చేసుకుంటారని చెప్పేసి తిట్టేసుకుంటూ ఉన్నారు మొత్తం సోషల్ మీడియాలో. మరి నిజంగా చేసుకోవచ్చా? చేసుకుంటే అసలు తప్పేంటి? ఒకవేళ చేసుకోకూడదు అంటే వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. బాగున్నారా మ్యామ్? బాగున్నాను. వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసంలో ప్రతి ఆడపిల్ల వాళ్ళ హస్బెండ్ బాగుండాలని చెప్పేసి పెళ్ళైన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అని అంటుంటారు. ఈ మధ్యలో ఈ సెకండ్ థర్డ్ వీక్స్లో పెళ్లి కానీ మన సెలబ్రిటీ కపుల్స్ అందరూ కూర్చొని పెళ్లి చేసుకోబోతున్నాం కదా ఎలాగో అని వాళ్ళే ముందే పూజలు చేసేసుకున్నారు. దాని గురించి సోషల్ మీడియాలో అసలు ఎలా చేసుకుంటారు, దానికి ఒక తతంగం ఉంటుంది, ఇది ఉంటుంది, ఆ మాత్రం తెలియకుండా సెన్స్ లేకుండా ఎలా చేసుకుంటున్నారని పెద్ద ఎత్తున గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి నిజం? అసలు ఎవరు చేసుకోవచ్చు, ఎవరు చేసుకోకూడదు, వీళ్ళు చేసుకుంటే తప్పేంటి? నేను ఎవరు చేసుకోవచ్చు, ఎవరు చేసుకోకూడదు, ఎలా చేసుకోవాలి అవన్నీ నాకు అసలు తెలియదు, నేను నమ్మను. కానీ ఈ మధ్యకాలంలో ఈ పూజల పేరుతోటి వాళ్ళ అంతస్తులు తెలియజేసుకోవాలి అనే ఒక ఆతృత మట్టుకు చాలా ఎక్కువైపోయింది. అక్కడ చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అన్నట్లు ఏమాత్రం అసలు చిత్తశుద్ధి అనేది లేకోకుండా చాలామంది, అందరూ అని నేను అనను, చిత్తశుద్ధి లేకోకుండా పూజలు చేస్తున్నారు. మనకి సామెత కూడా ఉంది కదా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, ఆచార్య శుద్ధి లేని ఆచారమేలరా అని చెప్పి మనకి సామెత ఉంది. అట్లా మరి ఏంటి అసలు దైవభక్తి ఉంది అనడానికి ఏంటి, లేదు అనడానికి ఏంటి? పైగా దాన్ని ఇట్లా ఎగ్జిబిషనిజం పేరుతోటి ప్రదర్శన వస్తువుగా భక్తిని చేయడం ఎంతవరకు కరెక్టు అనేది కనుక మాట్లాడుకోవాల్సి వస్తే, ఇది భక్తి ఉంది అనుకునే వాళ్ళు వాళ్ళకి వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక వినాయకుడి మండపం పెట్టేవాడు. ఊరు మొత్తానికి ఒకటే ఉండేది, ఊరు మొత్తానికి ఒకటే శ్రీరామును పందిరి ఉండేది. రాముడి పెళ్ళి ఒక చోటే చేసేవాళ్ళు, రాములోరి గుడి దగ్గరే పందిరులేసి చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు కులానికి ఒక చోట పందిర్లు వేసుకుని చేసుకుంటున్నారు. గుడున్నా లేకపోయినా రాముడి విగ్రహం పెట్టుకొని అంటే భక్తి అనేది ఒక రకంగా ఒక ఆధిపత్యానికి చిహ్నంగా తయారైంది. ఈ మధ్యకాలంలో గుడులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుడులు కొత్త గుడులు కడుతున్నారు. ఈ కొత్త కాలనీలు వస్తున్నాయి. కొత్త కాలనీ వచ్చిన ప్రతి చోట గుడి వస్తుంది. అంటే మనకి అర్థమయ్యేది ఏంటి అంటే, అక్కడ ఆ గుడి కోసం ఒక పాలక వర్గం, అంటే ఇండైరెక్ట్గా ఒక పెత్తనం. ఎవరు గుడికి డబ్బులు ఇవ్వగలుగుతారు? డబ్బులు సంపాదించే వాళ్ళే గుడికి ఇవ్వగలరు. ఇవాళ కొత్తగా డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఎవరు అంటే గనక రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కువ కొత్తగా డబ్బులు సంపాదిస్తున్నారు. అలాగే ఆస్తులు విలువలు పెరిగిన తర్వాత ఆ ఆస్తులు అమ్మినప్పుడు వచ్చిన డబ్బులను కూడా గుళ్ళకి విరాళాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మనం ఈ కొత్త కాలనీలు ఏర్పడే దగ్గర ఈ రియల్ ఎస్టేటు చేసి కొత్తగా డబ్బులు సంపాదించిన వాళ్ళని చూసుకుంటే గనక వాళ్ళకి ఒక రకమైన పెత్తనం కావాలి. అంటే అది ఒక హోదాకి చిహ్నంగా భావిస్తున్నారు. దైవభక్తి కూడా ఒక హోదాతో కూడింది. దానివల్ల మనకు ఒక హోదా వస్తుంది, ఒక గుర్తింపు వస్తుంది. అంటే దైవభక్తిని దీనికి అడ్డం పెట్టుకుంటున్నారు అనేది అర్థమైపోయింది మనకి. ఇక ఇందులో మీకు అసలు రెండో మాట అక్కర్లేదు, అసలు శశబెషలు అక్కర్లేదు. అంటే ఎప్పుడైతే ఈ విధమైన పెత్తనం గుళ్ళపైన వచ్చిందో, అలాగే భక్తి ప్రదర్శనగా అయిపోయిందో, దానికోసం ముబ్బడిగా డబ్బులు ఖర్చు పెట్టడం అలవాటైపోయిందో, మీరు తిరుపతి వెంకన్న స్వామి సంగతి చూడండి. ఎంతమంది అజ్ఞాత భక్తులు వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే హుండీలో వేసేస్తూ ఉంటారు. అసలు అజ్ఞాత భక్తులే ఎందుకు వేయాలి?
మామూలుగా ఒక భక్తుడు వచ్చి నేను 5 కోట్లు విరాళం ఇస్తున్నాను అని ఎందుకు చెప్పుకోలేరు? మీరు ఇవ్వాలనుకున్న ధర్మం చెయ్యాలనుకుంటున్నారో లేదు కానుక వెయ్యాలనుకుంటున్నారో హుండీలో, అది మీరు చెప్పుకోలేని సంపాదన అది. అంటే ఏ అవినీతి చేసి మీరు సంపాదించారు? అంటే నేను దాన ధర్మాలు చేసే వాళ్ళందరికీ, గుళ్ళల్లో డబ్బులు ఇచ్చే వాళ్ళందరూ అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారని నేను అనను, ఎట్టి పరిస్థితుల్లో అనను. నాకు నిస్వార్థంగా పూర్తి దైవభక్తితో చేసే భక్తులు తెలుసు, దొంగలు తెలుసు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కిందకు వచ్చింది అనుకోండి, అక్కడ ధర్మకర్తల మండలి ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అంటారు, అవి కొనుక్కోవడానికి రాజకీయాన్ని వాడుకుంటున్న వాళ్ళని చూస్తున్నాము, డబ్బులు వాడుకుంటున్న వాళ్ళని చూస్తున్నాము. ఆ డబ్బులు అక్కడ ఇచ్చి మెంబర్షిప్ కొనుక్కున్న వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తూ మోసాలు చేసి చాలామందిని ప్రీలాంచ్ పేరుతోటి ఏడిపిచ్చి డబ్బులు కొన్న అతన్ని కూడా మనం చూసాము. ఒక అతన్ని ఇమ్మీడియట్గా ఒకళ్ళు కోర్టులో కేసేసి అతని మెంబర్షిప్ తీసేయించారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, అసలు భక్తిలో ఎప్పుడైతే డబ్బు వచ్చి చేరుతుందో, అంటే మా దగ్గర ఉంది, మేము దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాం, ఇస్తాం, తప్పేంటి అని నేను తప్పు అనట్లేదు. దాన్ని నేను ఇచ్చేదాని గురించి నేను తప్పు అనట్లేదు. కానీ ఆ దేవుడికి ఇచ్చే డబ్బు నీకు ఎలా వచ్చింది అనేది ఒక నీ మనసుకైతే నీకు, నువ్వు ప్రపంచానికి ప్రకటించక్కర్లేదు, నీ మనసుకైతే నీకు తెలుసు కదా. అంత దారుణం చేసి దేవుడికి వాటా ఇవ్వాల్సిన అవసరం ఏంటి? భక్తి సోషల్ మీడియా కోసం ఈ మధ్య పెరిగిపోయింది. భక్తి పెరిగిపోయింది. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి అని ఒక అతను ఉన్నాడు. అతను 18 కోట్లు పెట్టి ఒక కిరీటం చేయించి ఇచ్చాడు. ఇప్పుడైతే అది 100 కోట్లు అవుతుంది. ఆయన చూసి ఇంకొకళ్ళు చూసి ఇంకొకళ్ళు. ఇప్పుడు ఈ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి గారు నాకు అధికారం వస్తే నేను ఇస్తాను అని చెప్పి అప్పుడు తీసుకెళ్ళి ఇచ్చారు. ఇవన్నీ ఏంటి అంటే, అసలు ఎందుకు దేవుణ్ణి ఇంత కానుకల రూపంలో ఎందుకు దేవుణ్ణి చూస్తున్నారు? దేవుడిగా ఎందుకు మీరు చూడలేకపోతున్నారు? మీరు మనుషులుగా ఉంటే దేవుడిగా చూస్తారు. ఇప్పుడు పాండురంగ మహత్యం అని ఒక సినిమా ఉంది. దానిలో పాండురంగుడు మట్టి తొక్కుతా అంటే ఎంత తన్మయత్వంతో ఆ మట్టిని తొక్కుతాడు అంటే, దాంట్లో తన కొడుకే పడిపోయి తన కొడుకు చనిపోయింది కూడా చూసుకోడు అనమాట. అంత మూర్ఖపు భక్తి అని నేను కావాలని అని కాదు, ఇంకోటి లేదు, పూర్తి నిస్వార్థమైన భక్తి ఉంటే తప్పేమీ లేదు. కానీ ప్రమాదకరమైన భక్తి ఏంటి అంటే, ఇవాళ ఏ దరిద్రాలైనా చేసి, ఏ చండాలాలైనా చేసి వీళ్ళు డబ్బు సంపాదించేసేసి దేవుడికి కొంచెం ఇచ్చేసేసి మనశ్శాంతి తెచ్చుకునే దాన్ని మట్టుకు నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. ఇకపోతే ఇవన్నీ ప్రదర్శన భక్తులు అయిపోయినాయి. భక్తి ప్రదర్శనమయం అయిపోయింది. ఈ ప్రదర్శనమయం అయిపోయిన భక్తిలో వినాయక చవితులు, ఈ వరలక్ష్మి వ్రతాలు, అలాగే శ్రీరామనవమి, ఇవన్నీ కూడా వచ్చేసేసి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, ఊరికి ఒక వినాయకుడు అనుకుంటే, ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా తక్కువ వినాయకుళ్ళు ఉన్న కాలం నుంచి ఇవాళ కొన్ని వేల వినాయకుళ్ళు వచ్చేసిన పరిస్థితి వచ్చింది. వచ్చేసి ఆ వినాయకుడి పేరుతోటి డబ్బులు వసూలు చేయటము, అక్కడ జరిగే నానా కంగాళి, ఇదంతా మనం చూస్తానే ఉన్నాం. అది అయిపోయిన తర్వాత ఇక వరలక్ష్మి వ్రతం దగ్గరికి వస్తే, ఇది ముత్తైదువులు చేసుకుంటారు. అలాగే నార్త్ సైడ్ కూడా కర్వా చౌత్ అని ఇంకోటి, వాళ్ళు కూడా ఒక పండగ చేస్తారు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఇక్కడ కూడా చేస్తారు, అక్కడ కూడా చేస్తారు. అయితే ఇదంతా ఏంటి అంటే, భర్త యొక్క ఆరోగ్యం బాగుండాలని భార్యలు చేసే వ్రతం ఇది. రైట్. అయితే శనగలు ఇస్తారు. ఇది ఈ వర్షాకాలంలో శనగలు తింటే మంచిది, ప్రోటీన్ ఫుడ్ అనే ఉద్దేశంతో ఇచ్చుకుంటున్నాం వాయనం అని చెప్పి ఆవిడికి శనగలు ఇస్తే, ఈవిడికి శనగలు ఇస్తే, ఇద్దరు కలిసి ఇంటికి తీసుకెళ్ళి మొగుడికి పెడితే మొగుడు బాగా ఆరోగ్యంగా ఉంటాడు అనేది వాళ్ళ నానుడి. అయితే నా బాధ ఏంటి అంటే, ఇక్కడ ఒక చిన్న కన్సర్న్ ఏంటి అంటే, ఎందుకబ్బా మహిళలే భర్తల ఆరోగ్యాలు బాగుండాలని పూజలు చేస్తారు, భర్తలు ఎందుకు భార్యల ఆరోగ్యాల కోసం చేయరు? పోనీ నేనేమంటానంటే, మీరేం పూజలు చేయొద్దు కానీ భర్తలు ఈ శ్రావణ మాసం సందర్భంగా మీ భార్యలకి హెల్త్ చెకప్లు చేయించండి.
మంచి ఐడియా కదా అసలు. ఇప్పుడు ఆడవాళ్ళు ఎప్పుడు కూడా పిల్లలకు చేసామా, భర్తకు చేసామా, అత్తమామలకు చేసామా, ఇల్లంతా బాగా పెట్టుకున్నామా లేదా అని వాళ్ళ గురించి వాళ్ళు ఇల్లుతా పేరు మర్చిపోయినట్టు వాళ్ళ గురించి వాళ్ళు మర్చిపోతారు. అంటే ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాలు మనం ఎట్లా చేయకుండా వదిలేస్తాం, మేము చేయొద్దనట్లేదు. ఇప్పుడు భక్తి వ్యక్తిగతం, ఖచ్చితంగా అది ప్రదర్శన కాదు. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇకపోతే భర్త కోసమే వ్రతాలు, నోములు, పుణ్య ఇవన్నీ చేస్తున్నారు కదా వీళ్ళు. సరే చెయ్యండి మీరు, కానీ మీకు ప్రతిగా మీ భర్త ఈ ఆధునిక కాలంలో ఆలోచించాల్సింది ఏంటంటే, నా భార్య ఆరోగ్యం ఎలా ఉంది, నా ఆరోగ్యం కోసం కదా నా భార్య ఇంత పూజ చేస్తుంది, నా భార్య ఆరోగ్యం కోసం నేనేం చేస్తున్నానని ఏ పురుషుడైనా ఆలోచించుకున్నాడా? తీసుకెళ్ళి ఇయర్లీ చెకప్ చేయించారనుకోండి ఈ పండగ సందర్భంగా వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళకి ఏమైనా ఒక అనారోగ్యం బయటపడింది అనుకో, ఈ టెస్ట్ చేయించకపోతే బయటపడుకోకుండా డైరెక్ట్గా రోగమే బయటపడింది అనుకో, కష్టం అవుతుంది కదా. అందుకని చెప్పి విధిగా ఖచ్చితంగా భర్తలు భార్యల కోసం ఈ మాత్రం ఆరోగ్యంగా, అంటే వాళ్ళు మీ ఆరోగ్యం గురించి చూస్తున్నారు కాబట్టి మీరు కూడా వాళ్ళ ఆరోగ్యం గురించే చూడాలి అనేది నా కన్సర్న్. సరే, ఇది అయిపోయింది. ఇంకా అసలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సెలబ్రిటీలు అనబడే మహిళామణుల యొక్క వాళ్ళు అప్లోడ్ చేస్తున్నవి చూస్తూ ఉంటే, మా ఇంటికి వచ్చిన 150 సెలబ్రిటీలు ఇచ్చుకుంటున్నాము వాయనం, పూచుకుంటున్నాము వాయనం, అందరి వీడియోస్ ఇవే ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే గనక, నేను శాస్త్రాలు, ధర్మాలు ఇవన్నీ నేను మాట్లాడను, కానీ ఒక పెళ్ళి కానీ పెళ్లి చేసుకుందాము అనుకుంటున్న వాళ్ళు పూజ చేశారు అని ఈ సంవత్సరం చాలా ఎక్కువ విమర్శల పాలయ్యారు. అయితే ఇప్పుడు మనుషులకి వేచి ఉండే గుణం తగ్గింది. ఓకే, దానికి రిఫ్లెక్షన్ ఇది. ఆగట్లే ఎక్కడ. ఎందుకంటే ఈ సంవత్సరం పెళ్లి చేసుకున్నారనుకోండి, పెళ్లి చేసుకున్న తర్వాత వ్రతం చేసుకోవచ్చు, లేదు వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకున్నారనుకోండి ఆ తర్వాత సంవత్సరం వ్రతం చేసుకోవచ్చు. కానీ ఈలోపే మిస్ అయిపోతే అసలు వీళ్ళు ప్లెజర్ని పోస్ట్పోన్ చేయడానికి ఇష్టపడట్లా. ఓకే, ఇది ఒక రకంగా డిజైర్ని పోస్ట్పోన్ చేయటం అంటారు. డిజైర్ అంటే మనకు ఒక ఇష్టం కలిగింది, ఒక కోరిక కలిగింది, దాన్ని పోస్ట్పోన్ చేయడం. ఈ డిజైర్ని పోస్ట్పోన్ చేయడము అనే ఒక విషయం, ఇది ఎంత పెద్ద పర్సనాలిటీ డెవలప్మెంట్ కాన్సెప్టో తెలుసా అండి? చాలా పెద్ద పర్సనాలిటీ డెవలప్మెంట్ కాన్సెప్ట్. ఒకసారి ఏం చేశారంటే, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అది తీసుకునేవాళ్ళు చాక్లెట్లు ఇచ్చారు పిల్లలకి. ఇచ్చి మేము చెప్పే వరకు ఎవరు దాన్ని రేపర్ తీయకూడదు, దాన్ని ముట్టుకోకూడదు, దాన్ని తినకూడదు అని చెప్పి, ఎవరైతే అలా ఉంటారో వాళ్ళకి మేము ప్రైజ్ ఇస్తాము అని చెప్పారు. ఓకే, కానీ దాదాపు 80% మంది పిల్లలు చూపులన్నీ చాక్లెట్ మీదే, మనసంతా చాక్లెట్ మీదే. ఎప్పుడు వాళ్ళు ఎస్ అంటారా, తినేయాలి అని కొంతమంది పిల్లలు, కొంతమంది అయితే అంతసేపు ఆకలేక తినేసిన పిల్లలు ఉన్నారు. కొంతమంది మాత్రమే, ఒక 20% మంది పిల్లలు మాత్రమే వాళ్ళు చెప్పిన సూచనల ప్రకారం తినకోకుండా ఆగారనమాట. ఇది దేనిని సూచిస్తుంది అంటే, వాళ్ళ కమిట్మెంట్ని సూచిస్తుంది. వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్, వెయిట్ చేయగలిగే కెపాసిటీని బిల్డప్ చేస్తాయి. ఇప్పుడు పులి ఉంది చూసారా, అది వేట కోసం కొన్ని గంటలు మాటు వేస్తాయి. నువ్వు ఒక కార్యక్రమం నిర్వర్తించాలి అనుకుంటే, ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకుంటే, నీకు వెయిట్ చేయగలిగే కెపాసిటీ కూడా ఉండాలి. అది ఈరోజు యూత్లో లేదు. దానికి సూచికే ఈ వరలక్ష్మి వ్రతంలో ఎవరైతే పెళ్లి చేసుకోకుండా వ్రతం చేసుకున్నారో, అది కూడా అంత హంగు ఆర్భాటాలు అది సోషల్ మీడియాలో పెట్టడం, ఇది చూస్తే మనకి అంటే ఒక చిన్న ఇంత పెద్ద కాన్సెప్ట్ వెనక దాగుంది. ఇది మన క్యారెక్టర్ని చెప్తుంది.
ఈ విషయానికి వస్తే సరే, మీరు పూజ చేసుకున్నారు, బాగానే ఉంది. ఈ పూజ ఎందుకు చేశారు మీరు అసలు? మీ సంతోషం కోసం చేశారా? మీ హోదాను చూపించుకోవడానికి చేశారా? మీరు ఎంత ఖర్చు పెట్టారు అని చూడటానికా? మీరు ఎన్ని పువ్వులతోటి అలంకరించారు అని చూపించుకోవటానికా? ఒకప్పుడు బాగా పెద్ద సీనియర్ యాక్టర్స్ ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళు మాత్రమే ఇలా చేసేవాళ్ళు కానీ అప్పుడు ఈ సోషల్ మీడియా లేదు కాబట్టి పెద్ద చూపించేవాళ్ళు ఎక్కడ తెలిసేది కాదు, కానీ చేసేవారట. అయితే ఇప్పుడు మట్టుకు చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి, అలాగే టీవీ ఆర్టిస్టుల దగ్గర నుంచి, సినిమాల్లో ఆర్టిస్టుల దగ్గర నుంచి అందరికీ ఇది ఒక సంతలాగా అయిపోయింది. ఇది ఒక ప్రదర్శన అయిపోయింది. పదే పదే నేను ప్రదర్శన అనడం వెనకమాల నా ఉద్దేశం ఏంటంటే, మీరు భక్తిని ప్రదర్శనకి పెట్టకండి. మీరు భక్తితో ఉండండి. ఎందుకంటే భక్తి మీ వ్యక్తిగతం. అది మీకు సంతోషాన్ని ఇస్తుంది, మీకు ఒక స్వాంతాన్ని ఇస్తుంది, మీకు ఒక ఓదార్పుని ఇస్తుంది భక్తి అనుకుంటే భక్తిలో ఉండండి. కానీ మీ డబ్బులు చూపించుకోవటానికి, మీ హోదాలు చూపించుకోవటానికి, మీ హంగు ఆర్భాటాలు చూపించుకోవటానికి, ఒక వరలక్ష్మి వ్రతం కోసం 5 లక్షలు ఖర్చు పెట్టాను, 6 లక్షలు ఖర్చు పెట్టాను, 10 లక్షలు ఖర్చు పెట్టాను, 15 లక్షల నగ కొనుక్కున్నాను, ₹1,00,000 చీర కొనుక్కున్నాను, ఇవి చూపించడం మట్టుకు చాలా 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 తప్పు. అది దాన్ని భక్తి అనరు, ప్రదర్శన అనే అంటారు. పైగా వినాయక చవితి అప్పుడు కూడా అంతే, పూజ చేసేసి హడావుడిగా ఒక గ్రూప్లో ఫస్ట్ ఎవరు పెట్టేశారు, ఏమేం పువ్వులు పెట్టారు. ఈ మధ్య లోకల్గా దొరికే పువ్వుల కంటే కూడా ఫారిన్ పువ్వులతో పూజలు చేయడం చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు పెళ్ళిళ్ళలో కూడా ఫారిన్ పువ్వులే ఎక్కువ వాడుతున్నారు, లోకల్ పువ్వులు వాడట్లా. అలాగే దేవుడి విషయం దగ్గరికి వచ్చేసరికి కూడా దేవుడికి కూడా వీళ్ళు వాసన సుగంధము ఏమీ అక్కర్లే, ప్లాస్టిక్ పువ్వులు లాంటి పువ్వులతోటి, ఫారిన్ పువ్వులతోటి వీళ్ళు పూజలు చేస్తున్నారు. అంటే హోదాని చూపించుకుంటున్నారు ప్రతి చోట. మొన్న ఒకరైతే చెప్పారు, ఒకళ్ళ ఇంటికి వెళ్తే దాదాపు 7-8 లక్షలు ఖర్చు పెట్టి పూజ చేశారండి వాళ్ళు, వరలక్ష్మి వ్రతము అని చెప్పారు. చెప్తే నిన్న వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారా అన్న, సింపుల్గా అవునండి అన్నారు. ఈ మధ్య రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి, ఈ మధ్యన కాదు అసలు ఎప్పుడు ఉందా జబ్బు. అంటే వాళ్ళైతేనే ఇంత అడ్డదిడ్డంగా ఖర్చు పెట్టగలరు. ఫార్మాస్యూటికల్ వాళ్ళు ఒకళ్ళు క్లాస్ 1 కాంట్రాక్టర్స్ అని చెప్పుకుంటారు, క్లాస్ 1గా స్మూత్గా దోపిడీ చేస్తారని అర్థం. అలాగే ఈ లిక్కర్ వ్యాపారస్తులు, ఇట్లాంటి వాళ్ళకి ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఉంటాయి. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నారనుకోండి, ఒక చిన్నపాటి వ్యాపారస్తులు ఉన్నారనుకోండి, ఒక కిరాణా షాప్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి అన్ని డబ్బులు? అందుకని దయచేసి మీ భక్తి వ్యక్తిగతం, భక్తిని భక్తిగా చూడండి, భక్తి శ్రద్ధలతో, భక్తి ప్రపత్తులతో ఉండండి తప్పితే ప్రదర్శనలతో ఉండొద్దు అని చెప్పి చెప్పదలుచు. ఇప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు ఈ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల శక్తి ఉన్నవాళ్ళు శక్తి లేని వాళ్ళు కూడా పూజలు చేయాలని చూస్తున్నారు. ఇవాళ చాలా కింద స్థాయి వర్గాల్లో కూడా ఈ పూజల ఇది చాలా ఎక్కువైపోయి భరించలేని ఖర్చు ఎక్కువ అవుతుంది. పైగా పనిలో పనిగా ఇంకొక మాట, ఈ బొడ్రాయి పండుగలు అని జరుగుతున్నాయి. ఈ బొడ్రాయి పండుగలు జరగడం వల్ల ఏమవుతుంది అంటే, ఒక్కొక్క ఊరు వాళ్ళు ఒక్కొక్కసారి చేస్తున్నారు. ఆ ఊర్లో వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్న పిల్లలు, ఎక్కడ ఉద్యోగాలు చేసే విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా వస్తున్నారు బొడ్రాయి పండుగలకి. వచ్చి వాళ్ళు బట్టలు పెట్టుకోవటాలు. సగటున ప్రతి కుటుంబము ఒక బొడ్రాయి పండగకి 50,000 ఖర్చు పెడతారు. ఖచ్చితంగా 50,000 ఖర్చు పెడుతున్నారు. ఈ 50,000 ఖర్చు పెట్టే విషయంలో మా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా 30,000 ఖర్చు పెట్టారు. 30,000 ఖర్చు పెడితే నాకు గుండె ఒక్క క్షణం జల్లుమంది. అంతకుముందే ఆ అమ్మాయికి ఏదో అనారోగ్యం ఉంటే, నువ్వు చూపించుకోమ్మా,
అని నేను సలహా చెప్తే, అమ్మ హాస్పిటల్కి వెళ్తే ఈ టెస్ట్ అంటారు, ఆ టెస్ట్ అంటారు, ఈ మందులు అంటారు, ఆ మందులు అంటారు, అమ్మ మా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి అన్నది. అలాంటిది 2 వారాల తర్వాత ఇట్లా బొడ్రాయి పండగకి వెళ్తున్నాము అన్నది. సరే నేను ఎంత సింపుల్గా వెళ్ళి చేసుకొచ్చుకుంటారో అనుకుంటే, వచ్చిన తర్వాత అడిగితే ఎంత ఖర్చు అయింది అంటే 30,000 అయింది. 30,000 ఎందుకు అయింది అంటే, ఏటను కోసామా, ఆడబొడుచులకు బట్టలు పెట్టామా, అయ్యవారికి డబ్బులు ఇచ్చామా, ఇవన్నీ భోజనాలు పెట్టామా, ఇవన్నీ లెక్కేస్తే 30,000. అమ్మా నువ్వు మా 30,000 గురించి ఎలా మాట్లాడుతున్నావు? మా ఊర్లో ఒక్కొక్కళ్ళు లక్ష ఖర్చు పెట్టారమ్మా, ఎక్కడెక్కడ చుట్టాలని పెళ్లిళ్ళు చేసినట్టు చేశారమ్మా, అసలు మా ఊర్లో ట్రాఫిక్ జామ్ అయిందని చెప్తుంది ఆ అమ్మాయి నాతోటి. ఎక్కడి నుంచి వస్తుంది ఇది వెర్రి? ఇది భక్తి కంటే భయం ఎక్కువైపోయింది. ఇప్పుడు రాకపోతే మనం ఏం చేస్తారు, అమ్మవారు ఏం చేస్తారు? ఇదంతా మార్కెట్ మాయాజాలం తప్పితే ఏమీ లేదు. అయ్యవారులు చెప్పారని చేయటం, అయ్యవారులు వాళ్ళకు వచ్చే దక్షిణాల కోసం వాళ్ళు చెప్తారు. అలాగే వ్యాపారస్తులు అప్పుడప్పుడు కొన్ని వదంతులు వస్తుంటాయి. అన్నా చెల్లెళ్ళు బట్టలు పెట్టుకోవాలంట అని వస్తుంది. ఎక్కడ లేని సందడి వచ్చేస్తుంది బట్టల షాపుల్లో. అక్కా చెల్లెళ్ళు పెట్టుకోవాలంట, సంవత్సరానికి ఒకటి వస్తుంది. ఇట్లాంటి ఖచ్చితంగా వస్తాయి. ఏంటి అంటే ఇదంతా వ్యాపారస్తులు రేపెడుతుంటారు. ఇవన్నీ అక్క చెల్లెలు తమ్ముడు ఇంటికి పిలిచి బట్టలు పెట్టాలంట, సెంటిమెంట్ పేరుతోటి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఒకటే కోరుకునేది ఏంటంటే, ఎవరికి వాళ్ళు ఈ సోషల్ మీడియాలో చూసి దాని ప్రకారం కావాలనుకోవటం కానీ, అప్పులు చేసి చేయటం కానీ. ఇప్పుడు ఆ రోజు 30,000 పెట్టి పండగ చేయడం కోసం ఆ అమ్మాయి పనిచేసే ఇళ్లలో ఒక ఇంట్లో తలా 5,000 అప్పు తీసుకొని వెళ్ళింది. మరి ఇది అప్పేగా. మరి డాక్టర్ చూపించుకో అంటేనేమో డబ్బులు లేవన్నది, ఆ అప్పు చేసి పండగ చేసుకున్నది. అందుకని ఇట్లా సోషల్ మీడియాలో చూసి కానీ, లేకపోతే ఈ వదంతులు నమ్మి కానీ పూజలు చేసి అప్పుల పాలు అవ్వద్దు. ఇప్పుడు ఒక కుటుంబానికి 50,000 అది, కానీ గ్రామం మొత్తం కుటుంబాలతో లెక్కేస్తే దాని నెట్వర్త్ లెక్కేయండి ఒకసారి, ఎంత ఖర్చు అది. అందుకని ఇట్లాంటి కాకుండా మీరు మనస్ఫూర్తిగా ప్రశాంతమైన మనస్సుతోటి దండం పెట్టుకున్నా కానీ చాలు. అంతేగాని ఇంత ఆర్భాటాలు, ఇంత హడావుడులు చేసి డబ్బులు ఖర్చు పెట్టి మీరు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు ఖర్చు పెట్టి, ఖర్చు పెట్టలేని వాళ్ళు బాధపడేటట్లుగా ఈ ప్రదర్శన మట్టుకు వద్దు అని చెప్పి కోరుకుందాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు